పనులన్నీ అయిపోయినాయి అంటావారా గోకుల్? ఇంకేమి పెళ్ళి ఒకటే అవ్వలేదా? మిగతా అన్ని అయిపోయినట్టేనంటావా? భోజనాలు సరిపోతాయి అంటావా అందరికి? చూసావా నువ్వు? వాటర్ టిన్స్ వాటర్ తెప్పించాలేమో చెప్పపోయావా? వాటర్ చాలా ఉన్నాయి చెప్పావా సరిపోతాయని? సరిపోతాయని తెలిసిపోయి ఇది ముందు తెప్పించే రక ఎక్కువ అయిపోతాయని మళ్ళీ అటు రావాలంటే కష్టం అవుతుంది కదా అని. అవును, ముందు తెప్పించే. ఎవరు సప్లై అంటావు? దొరబాబు వాళ్ళ సప్లై. మరి వంటలు ఎవరు చేశారంటారా? వంటలు ఎవరో నాకు తెలియదు అక్క. నేను చిన్నప్పటికి వంటలేదు అయిపోయింది. నేను చదువుకుండా కూర్చున్నానక్క. మరి ఎందుకు లేట్ ఇంకా పెళ్లికి? అడిగి వెళ్ళానక్క. ఇలా తిరుగున్నానక్క. మా డాడీ ఏమో కూర్చుని తినేరా అన్నాడు. కాబట్టి నేను తినేసి గమ్ముని ఇది వచ్చేసి చనుగని పిలిచి నువ్వు నేను నీళ్ళు పెడతాందారా అని చెప్పి నేను నీళ్ళు పెడతామని వచ్చేసాం అక్క. ఇదిలో నీళ్ళు పట్టుకుంటా హెల్ప్ చేద్దామని. పెద్దోళ్ళు ఎవరు చేయట్లేదు. వాటర్ వేయలేదా? వాటర్ కొంతమంది వేస్తున్నారక్క. కానీ నేనేమో వేస్తున్నాను అక్క. చిన్న బాబు వచ్చేసి అడ్డేసేసి నేను వేస్తానులే అన్నాడక్క. దగ్గొచ్చేస్తుంది. ఏమనగా నొప్పి వచ్చేస్తుందక్క. ఆ నొప్పి చేయతోటి వేసానక్క. ఎందుకురా మరి అంత కష్టం నీకు? బాగోదు, మళ్ళీ మాట వచ్చేస్తుంది అన్న. మళ్ళీ పెళ్లి కొడుకోలు చూస్తారని ఏంటి మరి? ఎందుకు పోతున్నానక్క. వీళ్ళు ఎవరు కదక్క. చిన్నబాబు వచ్చేసి నేను వేస్తాను అన్నాడు. నేనేమో ఈ చెయ్యి పట్టుకుని ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి ఎత్తున్నాను అక్క. మళ్ళీ వాటర్ పోసినప్పుడు ఈ చెయ్యి పట్టుకుని మళ్ళీ ఇలా పట్టేసి మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఇక్కడ అందరికి పోయాలనుకో అక్క. వేసుకుంటూ పోతున్నాను అక్క. అప్పుడు గట్టిగా. ఇప్పుడు ఏంటి మరి లేట్ ఏంట్రా? ఇంకా మొదలెట్లేదేంటి? ఇంకా పెళ్లి కూతురు ఎవరు రాలేదక్క. రాలేదే? తొందరగా పెళ్లి అయిపోతే ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదరా మనం. అంత ఫాస్ట్ గా చేసుకోకూడదంటావు పెళ్లి? కంగారుగా చేసుకోకూడదక్క. అసలు రాత్రి కదక్క. కంగారుగా చేసుకోకూడదు అయితే పెళ్లి. ఇప్పుడు ఏముంటదంటావు ప్రాసెస్ ఇక్కడ? అందరు అన్నం తినేసి పడుకుంటారు కదరా. ఇప్పుడు పెళ్లి చూస్తారంటావా? పెళ్లి చూస్తారక్క. కొంతమంది పెళ్లి చూస్తారక్క. కొంతమంది పెళ్లి చేయకుండా పెళ్లి చూడకుండా వెళ్ళిపోతారక్క. ఎందుకంటావు? అలాగే మరి లేట్ అయిపోతుంది కదక్క. నిద్ర వచ్చేది కదక్క. కొంతమంది వెళ్ళిపోతారు. చిన్న పిల్లలు ఉంటారా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలకి నిద్ర వచ్చేది కదక్క. మళ్ళీ ఇక్కడ పడుకోబెట్టాలంటే మళ్ళీ ఇక్కడ పడుకోబెట్టి